నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. అయితే ఈ మాసం ప్రత్యేకించి జనవరి మాసం. జనవరి అనగానే మనకు ఆంగ్ల కాలమాన ప్రకారంగా సంవత్సరం మారుతుంది. 2026 జనవరి. మనకు ఎంతగా మన శాస్త్రంలో సనాతన ధర్మంలో మనకు ఉగాది నుండి మొదలుపెట్టేటువంటి సంవత్సరం అయినప్పటికీ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 అనగానే కొత్త సంవత్సరం అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి జనవరి మాసం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. జనవరి కొత్త ఆశలు, కొత్త ఊహలు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాలానికి ఇవన్నీ కూడా కొత్త నెలగానే అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ప్రత్యేకించి ఈ మాసంలో మనకు కనబడేటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మాసంలో పండగలే వచ్చిన గ్రహాల అన్నీ కలిసి ఒకచోట కూటమి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గ్రహ కూటమి అంటారు, పంచగ్రహ కూటమి. ఇది మనకు జనవరి మాసంలో 16వ తారీఖు తర్వాత మకర రాశిలో అంటే సహజ సిద్ధమైనటువంటి దశమ భావంలో ఈ గ్రహ కూటమి ఉండడం వల్ల కూడా ఈ జనవరి మాస ఫలితాలు కొందరికి, కొన్ని రాశుల వారికి అద్భుతంగాను, మరికొన్ని రాశులకు సమాంతరంగాను, మరికొన్ని రాశులకు కాస్త కష్టంగాను అనిపించే విధంగా ఉంటాయి. సరే, మరి ఆ విధంగా చూస్తూ ఒక్కొక్క రాశికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలన్నింటిలో కూడా అంటే పిల్లలైతే చదువు సంధ్యలు, పెద్దవాళ్ళైతే వాళ్ళు చేసేటువంటి నిత్య కార్యక్రమాల్లో ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ ఫలితాలు అంటే దుష్ఫలితాలు ఉన్నట్టయితే అవి ఉండకుండా ఉండడం కోసం ఏం పరిహారాలు చేసుకోవాలి, అలాగే మామూలుగా కొంచెం సమస్థితిలో ఉన్నట్టయితే వాటిని వృద్ధి చేసుకోవడం కోసం ఎలాంటి దైవారాధన చేస్తే అది వృద్ధి అవుతుందో తెలుసుకుందాం. మనకి 2026 జనవరిలో తులారాశి ఎలా ఉంటుంది? తులారాశి వారికి మొదటి పక్షంలో అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అంటే, ఇందులో ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళైనా, వ్యాపారాలు పెట్టాలనుకున్న వారు కూడా చెప్పాలంటే దాదాపు ఊహించినటువంటి మార్పులు ఈ మాసంలో కనిపిస్తాయి. మొదటి పక్షంలో దీనికంతా కూడా ప్రారంభం జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయడం అనేటువంటిది వస్తుంది. నూతన వస్తువులు కొంటారు, వస్త్రాలు కొంటారు. తర్వాత ఆనందదాయకంగా బంధుమిత్రులతో అందరి సకుటుంబ సపరివారంగా అంటారు కదా, చక్కగా ఏదో ఒక పండగ పేరు చెప్పో, ఏదో వేడుక పేరు చెప్పో చక్కగా అందరూ కలిసి సంతోషంగా మొదటి పక్షం అంతా ఉంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకునేటువంటి అవకాశం కూడా మీకు జనవరి మాసంలో బాగా కనిపిస్తుంది. అప్పుడు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ మాసంలో దాదాపు చెప్పాలంటే మొదటి పక్షం అంతా కూడా అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. దీంట్లో ఎలాంటి అంటే చికాకులు, చింతలు, ఇంకేదో మార్పులు ఉన్నాయనిపించకుండా తులారాశి వారికి కూడా దిగ్విజయంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఇంట్లో కానీ, బయట కానీ, స్నేహితులతో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా సరే అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి మనకు తులారాశి వారికి కనిపిస్తుంది. మొదటి పక్షం అంతా బాగుంటుంది. కానీ అయినప్పటికీ కూడా మనకు మా పక్షంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి ఉంది, సంక్రాంతి 3 రోజులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చేయవలసినటువంటి దేవత ఆరాధన, విష్ణు సహస్రనామం చదువుకోవడం కానీ, లేదా ఏదైనా దానం ధర్మం చేయడం కనుక ఉంటే ఈ ఫలితాలు ద్విగ్నీకృతం అవుతాయి అని చెప్పచ్చు. ఇక రెండవ పక్షం తులారాశి వారికి జనవరి మాసంలో రెండవ పక్షం అంటే 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే, ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసినటువంటి మొదటి పక్షంలో ఉన్నటువంటిది పూర్తిగా కొనసాగింపు జరుగుతుంది. అక్కడ ఎలాగైతే ఆర్థికంగా మంచి ఫలితాలు వచ్చాయో ఇక్కడ అదే కొనసాగింపు ఉంటుంది. అలాగే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, నూతన వ్యాపారాల కోసం కొన్ని ఉంటాయి, నూతన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే
పాత మిత్రులందరూ కలవడం, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. వీటితో పాటు మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. రెండవ పక్షంలో చూస్తే చాలా అద్భుతంగా మీ పేరు ప్రతిష్టలు అందరూ కూడా చెప్పుకునే విధంగా, అంటే ఒక నలుగురు అరే వాళ్ళ ఈ విషయంలో చాలా గొప్ప అనే విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిభ, మీలో ఉన్నటువంటి ఓ విద్వత్తు ఉండొచ్చు, ఓ ప్రతిభ ఉండొచ్చు, దానివల్ల లాభాలు చేకూరుతుంది, చాలా లాభాలు వస్తాయన్నమాట. అంటే ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ, లేదు చదువుకునే పిల్లలే అనుకోండి, ఈ రాశి వాళ్ళు చదువులో చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం కానీ, ఆ నలుగురు మధ్యలో పేరు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు బాగా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనకు ఈ రెండవ పక్షంలో కల్పించేటువంటి, మొత్తంగా చెప్పాలంటే అసలు ఈ మాసం అంతా కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది, చాలా ఉంటుంది. వీటితో పాటు కొంత మనం బలాన్ని కూడా సేకరించుకోగలిగినట్టయితే ఇంకా అంతకంటే అద్భుతంగా కనిపిస్తుంది. దీనికోసం మనం చేయాల్సింది ఏమిటి అంటే తప్పనిసరిగా దైవారాధన చేయాలి, దానం ధర్మం చేయడం మాత్రం మర్చిపోకుండా ఉండాలి. ఎన్ని గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా నిత్యకర్మలో చేసేటువంటి కొన్ని పనులు చేయడం వల్ల మాత్రమే దాని ఫలితం మనకు వృద్ధి చెందుతుంది. కాబట్టి దానం ధర్మం చేస్తూ మనం అనుకున్న పనులు వాటికి సవ్యమైనటువంటి ప్రణాళిక వేసుకొని కాస్త ఓపికగా మనం పెట్టేటువంటి పెట్టుబడులు కానీ చేసేటువంటి వ్యవహారాలు కానీ అలా వెళ్ళినట్టయితే చాలా సవ్యంగా ఉంటుందని చెప్పచ్చు. ఏది ఏమన్నా గ్రహ సంచారం అనేది మన చేతిలో ఉన్నటువంటిది కాదు. జన్మరీత్యా మనం ఏ రాశిలో పుట్టినప్పటికీ గోచార రీత్యా జరుగుతున్నటువంటి మార్పుల వల్ల కొంత మన రాశి మీద ప్రభావం పడడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి స్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రహస్థితి ఇలా ఉంది, మరి ఇంతేనా అంటే ఒక మాసంతో జరిగేటువంటిది కాదు. పూర్తి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను తీసుకుంటూనే దాన్ని ఒక పునాదిగా మనకు చెడు జరుగుతున్నప్పుడు జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలి, మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఏం చేయాలి అన్నది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే జాతకాన్ని తెలుసుకోవడం, గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలను తెలుసుకోవడం. మరి ఈ రీత్యా కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉన్నప్పటికీ కూడా మనం పరిహారం, ఎందుకంటే మనకు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం అనే అంటాం. పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాలకు ఆధారంగానే ఆ పూర్వపుణ్య ఫలంగానే మనం పుట్టినటువంటి రాశిగానే ఉంటుంది. మనం వచ్చేటువంటి కాలగమనంలో వచ్చేటువంటి మార్పులు కూడా మనకు అందుకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం చేసే పాపపుణ్యాల మీద, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యాల మీద మన ఫలితాలను సర్దిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దేనికైనా సరే ఎప్పుడూ కూడా గ్రహాల అనుకూలత ఉండాలి, దైవ అనుగ్రహము ఉండాలి. కాబట్టి మనం ఈ మాసం అంతా కూడా జనవరి మాసం అంటేనే మనకు మొదటి పక్షం అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. విష్ణుదేవుడి ఆరాధన చేస్తూ ధనుర్మాసాన్ని పూర్తిగా చేసుకుంటూ గోదాదేవి కళ్యాణంతో విష్ణుమూర్తి, గోదాదేవి, శ్రీరంగనాథుడు, గోదాదేవికి కళ్యాణం చేస్తూ ఉంటాం కదా. ఈ కళ్యాణం వరకు కూడా నిత్యం ఆ విష్ణు సహస్రనామం, అంటే మొదటి 15 రోజులు విష్ణు సహస్రనామం చేసుకోవడం. అందులోనూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాసంలో వచ్చేటువంటిది వైకుంఠ ఏకాదశి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మాసమంతా కూడా మనం పుణ్యమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే తప్పనిసరిగా ఆ విష్ణు సంబంధితమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం, విష్ణు సహస్రాన్ని చదవడం, వీటితో పాటు ఎక్కడైనా సరే ఆ విష్ణు దేవాలయాల్లో ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని పెట్టడం, ఇవి మనం చేయవలసినటువంటివి. వీటితో పాటు విష్ణు సంబంధితమైనటువంటివి కనుక ఇక్కడ ఏదైనా బుధవారాల రోజులో కానీ, లేకపోతే మనకి ఇప్పుడు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు కానీ, లేదు ఈ పండగ 3 రోజుల్లో మనకి వచ్చేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల్లో కానీ మీకు తోచినంత, మీరు చేయగలిగినంత దానం, ధర్మం ఈ రెండింటిని కనుక చేసినట్టయితే ఈ మాసంలో మీకున్నటువంటి అనేక రకాలైన చెడు ఫలితాలు ఎవరికి ఏ రకంగా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఈ అడ్డంకులన్నీ పోతూ హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి నిత్య దేవతారార్చన లేదా ఇష్ట దేవతార్చన చేస్తూనే విష్ణు దేవాలయాల్ని సందర్శిస్తూ దానం చేసినట్టయితే మనకు ఏ రకమైనటువంటి కీడు కలగకుండా ఈ జనవరి మాసం, ఎందుకు మనం ఈ జనవరి మాసంలో ప్రత్యేకించి ఇలా చెప్పుకుంటున్నామంటే ఏదైనా సరే సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళినట్టయితే సంవత్సర కాలం దిగ్విజయంగా ఉంటుంది అనే భావన ఉంటుంది. కాబట్టి దానం ధర్మంతో మన కష్టాలని కడతెరుచుకుందాం. మొత్తంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడు మీరు రాశి ఫలితాలు చూడగానే చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
అంటే ఏదో గ్రహస్థితి అన్నారు, మళ్ళీ ఏదో చెప్పారు, ఇది ఇలా కాదు మాకు ఇలాగే జరిగింది అంటే కొంతమందికి 3 రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే మన పూర్వ పుణ్య ఫలితాల్లో దాన్ని మనం బేరేజ్ వేసుకుంటూ వెళితే మన పాపకర్మల్ని వదిలించుకుంటూ వాటిని బ్యారేజ్ చేసుకుంటూ వస్తున్నటువంటి స్థితిలో కొంత కష్టం నష్టం అనేటువంటిది కనిపించేటువంటిది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి, మనం నిజంగా మనము మన రాశి ఇదేనా, మన స్థితి ఇదేనా అన్నది సగం మందికి తెలియదు. ఎందుకంటే జన్మ సమయంలో సరిగ్గా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పాతకాలంలో అయితే ముఖ్యంగా ఊర్లలో ఉండి హాస్పిటళ్ళల్లో సరి అయిన సమయం చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక మూడవ స్థితికి వస్తే ఇక్కడ మనం చెప్పాల్సింది ఇది గోచార రీత్యా జరిగేటువంటి మార్పులు. ఈ గోచార రీత్యా జరుగుతూ ఉన్నప్పుడు కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే ఎందుకు అవుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వదు అంటే జన్మరాశి మనం ఏదైతే జన్మకుండలి రీత్యా మన జన్మరాశి చక్రంలో మనకు కొన్ని రకాలైనటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాలు ఉండడం వల్ల ఆ గ్రహస్థితి ఏ స్థానంలో ఉందో, 10వ స్థానంలో ఉంటే ఉద్యోగానికి నీకు ఇబ్బంది లేనటువంటి రవి ఉన్నాడు, చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం అనుకోవచ్చు. అలా కాకుండా ఇబ్బందులు కలిగించేటువంటి స్థితి ఉందా, ఏ గ్రహాన్ని ఏది చూస్తుంది అంటే గ్రహం యొక్క యుతి దృష్టి ఇవన్నిటి మీద ఆధారపడేటువంటి ఈ గొప్పనైనటువంటి వాడిని మనము స్థాళీపులక న్యాయంగా చెప్పడమే ఇందులో ఉంటుంది. కొంతగా మనకు జరగబోయే నష్టాలు ఎందుకు చెప్తారు అంటే ఆ నష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళడం కోసం. కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను కడతీర్చుకోవడం కోసం సవ్యమైన మార్గంలో వెళ్ళండి, ఈ దేవత ఆరాధన చెయ్యండి అని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ మాస ఫలితాలు అని చెప్పచ్చు.